హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తిని కొంతకాలం కానీ దూరం పెట్టినా ఆర్ వాళ్ళతో మాట్లాడడం మానేసినా వాళ్ళు ఏ విధంగా మారడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి టాపిక్ ఒకటి నేను ఈరోజు చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది వ్యక్తులు ఏంటంటే అటెన్షన్ సీకర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడు వాళ్ళు వెనక పడుతున్నా, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఏవైనా సమస్యలు ఉంటే అవి సార్ట్ అవుట్ చేయడం చూసినా సరే వాళ్ళు ఛాన్స్ తీసుకోరు. కేవలం వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, మీ అవసరానికి మీరు ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఇంకో గత్యంతరం లేక అలాంటి పనులు చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతుంటారు. బట్ రియాలిటీలో ఏంటంటే మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు, ఆర్ మంచి కనెక్షన్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఏంటంటే రియలైజ్ అవ్వరండి. అదే ఒకవేళ మీరు ఈ వ్యక్తికి అటెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ చేసి మీకోసం మీరు పట్టించుకొని మీ లైఫ్ మీరు చూసుకుంటే వీళ్ళ ఆలోచనలు ఎలా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తులు ఎనర్జీస్ అనేవి టైం టు టైం చేంజ్ అవుతుంటాయి. మేబీ గతంలో ఏంటంటే మీరు అలా దూరం పెట్టిన వాళ్ళు అది పెద్ద పట్టించుకోకపోవచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇలా అయితే ఒక రీడింగ్ నేను చేయాలి అనుకుంటున్నానండి. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లింక్ రెండు ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్కి ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వ్యక్తిని కానీ మీరు దూరం పెట్టి వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే అసలు వాళ్ళు ఎలా మారడానికి అవకాశం ఉంది? అది మీకు పాజిటివ్ అవుతుందా లేకపోతే నెగిటివ్ అవుతుందా? యూనివర్స్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి విషయాల గురించి అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తితో ఏంటంటే మీరే మాట్లాడకుండా ఉండలేరేమో అని అనిపిస్తుంది. వీళ్ళని మీరు దూరం పెట్టలేరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మీరు బాగా అటాచ్ అయిపోయారండి. పాస్ట్లో ఏంటంటే మీరు ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయిపోయారు. సో వీళ్ళు కానీ మాట్లాడకపోయినా, వీళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే డిప్రెస్ అవ్వడం కానీ ఇలాంటివి కామన్గా మీకు జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే పాస్ట్లో ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చండి. ముందు కూడా మేబీ మీరు హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీకు ఎందుకో కానీ మీ లైఫ్ కంప్లీట్ అయినట్టుగా అనిపించడం కానీ, లేకపోతే ఏదో ఒక లోటు భర్తీ అయినట్టుగా అనిపించడం కానీ ఇలాంటివి బాగా జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఈ వ్యక్తిని ఏంటంటే దూరం పెట్టడం అనేది మీకు అంత ఈజీ అయితే కాదండి. వాళ్ళకైతే అది ఈజీయే. ఎందుకంటే వాళ్ళు ఓకే మీరున్నా మీరు లేకపోయినా సరే మీరు అంటే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంది. బట్ మరీ మీరు లేకపోతే ఉండలేనంత అయితే కాదు. బట్ వాళ్ళకి ఉంది. కానీ ఇదేంటంటే గ్రాడ్యువల్గా ఎలా చేంజ్ అయిపోయింది అంటే మీరు బాగా వాళ్ళకి నీడీ అయిపోయారని చెప్పొచ్చండి. అటాచ్మెంట్ అనేది బాగా పెంచుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే మీకు అప్పుడప్పుడు కరెక్ట్గా కొన్ని చెయ్యాలి అని అనిపిస్తున్నా సరే దానికి మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఏదైనా చేస్తే ఈ వ్యక్తి మీకు దూరం అయిపోతారేమో, ఈ వ్యక్తి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, లేకపోతే ఇంకా కలవడానికి అవకాశం ఉండదేమో అని చెప్పి మీకు కొన్ని దారులు కనిపిస్తున్నాయి. లైక్ ఈ వేలో వెళ్తే వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఈ వేలో వెళ్తే మీరు తక్కువ హర్ట్ అవుతారు, లేకపోతే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి అని చెప్పి మీకు కొన్ని తెలుస్తున్నా సరే మీరు ఏంటంటే వాటిని అవాయిడ్ చేస్తున్నారనమాట. వాటిని కేర్ చేయట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు అందరికంటే ఇంపార్టెంట్, ఆర్ ఈ వ్యక్తి నుంచి మీకు ఆ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో దానివల్ల మీరు ఏంటంటే ఎందుకో కానీ ముందుకు వెళ్ళి
అంటే మీకోసం మీరు ఒక లైఫ్ని లీడ్ చేయాలి, లేకపోతే మీ లైఫ్ బెటర్ అవ్వాలి అని చెప్పి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇప్పటికైనా సరే మీకోసం మీరు ఆలోచించుకోవాలంట. మీరు ఒకవేళ కానీ ఈ వ్యక్తిని దూరం పెట్టి వీళ్ళతో మాటలు తగ్గించుకొని మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెడితే అదే సరైన దారనమాట. ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే డెఫినెట్గా మీకు ఒక ప్లానింగ్ అయితే అవసరం అండి. మీరు అలా దూరం పెట్టి మీకోసం మీరు ఆలోచించుకుంటే మీ లైఫ్లోకి మీరు ఒక రైట్ ట్రాక్లోకి వెళ్ళినట్టే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాల్సి ఉంది. ప్రతి చిన్న మూమెంట్స్ కానీ లేకపోతే మీ లైఫ్లో చేసే ప్రతి చిన్న పని కూడా చాలా ప్రీషియస్ అండి. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ఇప్పుడు వాటి మీద ఫోకస్ పెట్టమని చెప్తుంది. ఈ వ్యక్తి నుంచి మీకు ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ దొరకట్లేదో, లేకపోతే ఈ వ్యక్తి నుంచి మీకు ఎప్పుడైతే అంటే ఆ రెస్పెక్ట్ కానీ ఆ లవ్ కానీ దొరకట్లేదో, డెఫినెట్గా మీరు ఏం చేయాలి అంటే ఇలానే చేయాల్సి ఉంటుందండి. వాళ్ళు మారాలి అంటే మీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు మారిన తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యక్తులకి భయం వేస్తుందండి. మేబీ మీరు మీకోసం ఒక లైఫ్ని క్రియేట్ చేసుకుంటారేమో, ఆ లైఫ్లో వాళ్ళకి ప్లేస్ ఉండదేమో, లేకపోతే ఈ అటెన్షన్ దొరకదేమో. ఇప్పుడు మీరేంటంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి ఆలోచించి లేకపోతే వాళ్ళ పరంగా కేర్ తీసుకుంటుంటే వాళ్ళకి అటెన్షన్ దొరుకుతుందండి. ఆ అటెన్షన్ దొరకడం వల్ల వాళ్ళకి వేరే టెన్షన్స్ ఏం లేవు. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి అంతా బాగుంది. మేబీ మీ పరంగా ఆ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టకపోయినా సరే స్టిల్ మీరు ఎప్పుడైతే ఆ ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళకి ఆ అటెన్షన్ దొరకడం వల్ల హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళకి ఏంటంటే ఆ లోటు తెలియట్లేదు. బట్ ఒకవేళ కానీ మీరు మీకోసం ఆలోచించుకొని మీ లైఫ్ మీరు చూసుకొని మీరేంటంటే వీళ్ళని దూరం పెట్టి మాట్లాడకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది. సో ఆ లైఫ్ దొరికినప్పుడు ఏంటంటే డెఫినెట్గా వీళ్ళు ఇంకా మీరు వాళ్ళ వైపు చూడరేమో, లేకపోతే వాళ్ళని పట్టించుకోరేమో అనే భయం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మీ నుంచి ఆ కమిట్మెంట్ వాళ్ళకి దొరకదేమో అని అనిపిస్తుంది, లేకపోతే మీరు ముందు అంత ప్రేమగా వాళ్ళతో ఉండరేమో. ఇలాంటి భయాలన్నీ స్టార్ట్ అవుతాయండి. మెయిన్ మీ పర్సనల్ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు, మీరు మళ్ళీ ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేస్తారు, లేకపోతే మీకు అన్ని వేస్లోని ఆ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ దొరుకుతుంది అని చెప్పి వీళ్ళు ఏంటంటే భయపడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు రిగ్రెట్ అవుతారండి. థింగ్స్ మేబీ ఎండ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో, వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుండేదేమో అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోకస్ని మీ వైపు షిఫ్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు, మీ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే గమనించడం స్టార్ట్ చేస్తారనమాట. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ సర్కిల్ ఏంటి, ఇలాంటివి తెలుసుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. అదేంటంటే ఈ వ్యక్తులు అవసరమైతే మీతో కలవడానికి లేకపోతే మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం కోసం అని చెప్పి వాళ్ళ వ్యక్తులు ఎవరినైనా హెల్ప్ అడగడం కానీ, లేకపోతే ఇక్కడ ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి మరి మీతోని మాట్లాడడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి చాలా జరుగుతాయండి. అంటే వీళ్ళు చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎష్యూరెన్స్ ఇస్తారండి. ఇలాంటివి ఇంకెప్పుడు చేయము, లేకపోతే మాట్లాడతాము, లేకపోతే మంచిగా ఉంటాము, ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి, ఆ టైంలో మా రీజన్స్ మాకు ఉన్నాయి, ఇలా రకరకాలండి. ఇంకా వాళ్ళు చెప్పాల్సినవన్నీ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారండి. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే కంప్లీట్గా మీ పర్సనల్ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు, మీ లైఫ్ మీద మొత్తం మీకు ఫుల్ గ్రిప్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ వ్యక్తి ఏంటంటే ఈ వేలో చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ అప్పుడు కూడా ఈ వ్యక్తిని మీరు కంప్లీట్గా ట్రస్ట్ చేయడానికి లేదు. అది కూడా నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు కంప్లీట్గా ట్రస్ట్ చేయడానికి లేదు అంటున్నాను. మళ్ళీ ఊహించింది ఏదో ఒకటి చేయొచ్చు వీళ్ళు. మళ్ళీ మీ ఇద్దరి మధ్యలోని థింగ్స్ అనేవి కొంత కేయోటిక్గా అవ్వచ్చు. సో మీరు ఏంటంటే ఈ వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అలా మిమ్మల్ని అంటే అప్రోచ్ అయినప్పుడు మీరు ఏంటంటే కొన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్లియర్గా సార్ట్ అవుట్ చేసుకొని మొత్తం అంతా మాట్లాడుకొని ఇలానే చెయ్యాలి, ఇలా ఉండాలి, లేకపోతే ఇది కావాలి, లేకపోతే ఇది వద్దు, ఇలా ఏంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. వాళ్ళు అంటే మాటలు చెప్తారనమాట. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత కూడా మీరు వాళ్ళని ఏంటంటే వెంటనే బ్లైండ్గా ట్రస్ట్ చేయకూడదు. వాళ్ళు చెప్తుంది ఎంతవరకు నిజం, ప్రాక్టికల్గా వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఇవన్నీ కూడా మీరు వాచ్ చేసిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అవ్వచ్చండి. బట్ అంతవరకు ఏంటంటే ఛాన్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళని మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. మళ్ళీ అంటే పాస్ట్లో మీరు పెయిన్ ఫీల్ అయ్యారు కాబట్టి స్ట్రాంగ్గా ఉండి వీళ్ళని ఏంటంటే పరీక్షించాల్సి ఉంటుంది.
అలా పరీక్షించిన తర్వాతే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అంతేకాని మీరేంటంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇదే కదా మనం కోరుకుంది అనుకుని వాళ్ళకి దగ్గర అయిపోవడానికి లేదు. కొంచెం వాళ్ళని ఏంటంటే గమనించుకొని ఉండాలండి. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు అసలు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో నేను మీకు చెప్పాను కదండి, మీకు అంటే చాలా దారులు కనిపిస్తున్నాయి. అండ్ అవి సరైనవే. అంటే ఈ వ్యక్తితో మాట్లాడాలా వద్దా, వీళ్ళని కట్ చేసి మన పని మనం చూసుకుంటే మంచిదా, ఇలా మీకు ఏంటంటే కొన్ని ఐడియాస్ అయితే ఆల్రెడీ ఉన్నాయండి. మేబీ పాస్ట్లో అవి ఇంప్లిమెంట్ కూడా చేసి ఉంటారు. బట్ ఎక్కువ కాలం వాటి మీద స్టాండ్ అవ్వకపోవడం, లేకపోతే మీరే ఉండలేకపోతున్నారు. నేను చెప్తున్నాను కదా. సో దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తులకి మీ వీక్నెస్ ఏంటనేది తెలిసిపోయిందండి. మీరు ఉండలేరు, మీరు వాళ్ళకి అటెన్షన్ ఇస్తారు, ఎలా అయినా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనే క్లారిటీ వాళ్ళకి వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే అనవసరంగా మీరే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఏంటంటే ఈ వ్యక్తిపరంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టున్నారు. అండ్ ఇది ఒక లాస్ట్ ఛాలెంజ్ కింద కన్సిడర్ చేసుకొని మీ గురించి మీరు ఫోకస్ పెట్టుకోండి. అండ్ మీ లైఫ్ని మీరు బెటర్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఈ ఛాలెంజ్ కానీ మీరు సక్సీడ్ అయితే డెఫినెట్గా ఈ వ్యక్తి ఎంతో కొంత చేంజ్ అయితే అవుతారండి. అది కూడా మీ ఫేవర్లో అని చెప్పొచ్చు. బట్ నేను చెప్పాను కదా, ఈ వ్యక్తికి అయితే మాత్రం అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వదు. వాళ్ళ గురించి చాలా చాలా తెలుసుకున్న తర్వాతే ఛాన్స్ అయితే ఇవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరు ఏం చెప్తున్నా, లేకపోతే ఈ వ్యక్తి సైడ్ నుంచి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయినా సరే స్టిల్ అంత ఈజీగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. అసలు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు, దీని అవుట్కమ్ ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా మీరు ఏంటంటే షార్ప్గా థింక్ చేయాలండి. ఎమోషనల్ అవ్వద్దు. ఇప్పటికీ ఈ వ్యక్తి వల్ల మీరు ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోయి వాళ్ళు ఏవో తప్పులు చేసినా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి మీకు అంటే ఆ నెగిటివిటీ కనిపిస్తున్నా సరే దాన్ని టాలరేట్ చేస్తున్నారండి. బట్ అలా వద్దు. ఇక నుంచి మీరు ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేయండి. కొన్ని డెసిషన్స్ కూడా ఎలా తీసుకుంటారు అంటే మీకు ఫేవర్గా తీసుకోండి. రియాలిటీలో సిచ్యువేషన్ ఏంటి, ఈ వ్యక్తి అసలు రియల్గా ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చిందంటేనే నాకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఒక డ్రీమర్ అండి. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే చెప్పే మాట ఒకటి చేసేది ఒకటి, తీయని మాటలు మాట్లాడుతుంటారు, చేసే పనుల్లో మాత్రం అది కనిపించదు అనమాట. ఆ టైంకి మీరు ఏమైంది ఏంటి అని అడిగితే ఇంకేవో ఎక్స్క్యూజెస్తో వస్తుంటారు. ఆ టైప్ అనమాట. సో ఇలాంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఏంటంటే మీరు కనిపెట్టుకొని ఉండాలండి. మెయిన్ మీ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్గా అయితే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయాలండి మీరైతే మాత్రం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వ్యక్తిని మీరు దూరం పెట్టిన, వాళ్ళతో మాట్లాడడం మానేసిన, వాళ్ళు ఎలా మారడానికి అవకాశం ఉంది, అసలు వాళ్ళని మీరు నమ్మొచ్చా, ఇంకో ఛాన్స్ తీసుకోవచ్చా, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇలాంటివైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా వీల్ మీ వైపు స్పిన్ అయిందండి పాస్ట్లోని. అంటే మీ ఇద్దరి కనెక్షన్ ఫామ్ అయిన తర్వాత మీరు ఏమనుకున్నారంటే చాలా లక్కీ అనుకున్నారండి. ఇలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావడం అనేది మీకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పొచ్చు, ఒక గుడ్ లక్ అని చెప్పొచ్చు. సో గుడ్ లక్ వల్ల మాత్రమే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు. అండ్ మీరేంటంటే వీళ్ళతో సంతోషంగా ఉన్నారు అని చెప్పి అంటే మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యారండి. అది మాత్రం నాకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళ పరంగా మీరు టైం టు టైం ఎఫర్ట్స్ పెట్టడం కానీ, లేకపోతే వీళ్ళ మీద ఆ కేరింగ్ కానీ, అంటే వీళ్ళ గురించి ప్రతిదీ కూడా ఆలోచించారండి. చాలా కన్సిడరేట్గా ఈ రిలేషన్షిప్ అయితే ముందుకు తీసుకువెళ్ళారు అని నాకు అనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ మీద అంత పెట్టకపోయినా సరే స్టిల్ మీరు మాత్రం 100% వీళ్ళకి అంటే ఒక మంచి లైఫ్, లేకపోతే వీళ్ళకి ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వాలి అని చెప్పి మాత్రం అనుకున్నారు. అండ్ వాళ్ళకి ఎప్పుడు మీరు తోడుండి సపోర్ట్ ఇవ్వాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్గా అనుకున్నారండి. మీ నుంచి నాకు ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీ ఎనర్జీస్ కానీ చూసుకున్నట్టయితే చాలా అంటే ఒక మదర్ లవ్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. లైక్ ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా డామినెంట్గా ఉంది. అంటే మీరు ఈ వ్యక్తుల్ని ఎంత జెంటిల్గా ట్రీట్ చేశారో నేను అర్థం చేసుకోగలను. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఈ వ్యక్తులు బాగా నెగిటివ్గా తయారైపోయారండి వీళ్ళు. అంటే
మిమ్మల్ని ఆ పాజిటివ్ వేలో చూడటమే మానేశారని చెప్పొచ్చు. మీరేం మాట్లాడుతున్నా వాళ్ళకి తప్పుగానే అర్థమవుతుంది. మీరు ఏదైనా అంటే వాళ్ళ మంచి కోసం చెప్తుంటే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుందంటే వీళ్ళకి ఇంకేం పని పాటు లేదు, అందుకే మనకి అడ్వైస్ ఇస్తున్నారు. వీళ్ళకి అసలు ఏం అవసరం మనకి అడ్వైస్ ఇవ్వడానికి? వీళ్ళు ఎవరు అసలు అంటే మీరు చెప్పే మాటలు అనేవి వాళ్ళకి నచ్చట్లేదు అని చెప్పొచ్చండి. దీనికి రీజన్ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కటే సోలోగా రీజన్ అయ్యింది మాత్రం నేను చెప్పను. వీళ్ళు మెయిన్ ఏంటంటే నెగిటివ్ అయిపోయారండి. ఆ పాజిటివ్ వేలో మిమ్మల్ని చూడడం మానేశారని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే టైం టు టైం మీరు బాగా హర్ట్ అవుతున్నట్టున్నారు ఈ వ్యక్తి యాక్షన్స్కి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళు బాగా కొన్నిటికి ఎడిక్ట్ అయిపోవడం, కొన్నిటి మీద అబ్సెషన్ పెంచుకోవడం, అవి కూడా మీకేంటంటే కొంత హర్టింగ్గా ఉంటుంది. మెయిన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది నాకు ఇక్కడ కొంచెం క్లియర్గా అనిపిస్తుంది. బట్ థర్డ్ పార్టీ కాకపోయినా స్టిల్ ఈ వ్యక్తి ఆలోచనలు మాత్రం చాలా నెగిటివ్గా చేంజ్ అయిపోయాయండి. సో దీనివల్ల ఏంటంటే టైం టు టైం ఈ రిలేషన్షిప్లోకి కేయోస్ని తీసుకువస్తున్నారు, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, మాట మాటకి గొడవ పడుతున్నారు. మీరు తప్పు చేసినా చెయ్యకపోయినా సరే కొన్నింటికి మిమ్మల్ని బ్లేమ్ చేయడం, అంటే ఇద్దరి మధ్యలో కూడాను ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారు. ఇక్కడ నాకేంటంటే కోడిపెండెన్సీ అనేది కనిపిస్తుంది. అంటే ఒక ఇండివిజువల్గా మీరు ఏంటి అంటే ఏం లేదు, ఈ వ్యక్తి ఏం చెప్తే అదే, వాళ్ళు ఎలా అంటే అలానే అన్నట్టుగా మీరు ఏంటంటే చేంజ్ అయిపోయారు. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయినా, మీరు ఎంప్లాయ్ కాకపోయినా సరే స్టిల్ ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోయారండి. అంటే వాళ్ళ ఆలోచనలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకొని ఆ మైండ్ సెట్లో కంప్లీట్గా మిమ్మల్ని మీరు లూజ్ అయిపోయారని చెప్పొచ్చు. అంతలా ఈ వ్యక్తికి ఎందుకు మీరు అటాచ్ అయిపోయారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఈ వ్యక్తి ఎడిక్ట్ అయిపోయారు అని నేను చెప్తున్నాను, కానీ నిజానికి ఈ వ్యక్తికి మీరు ఎడిక్ట్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. బట్ కొంచెం మీరేంటంటే ఈ వ్యక్తికి దూరం పెట్టడం స్టార్ట్ చేసి మీరేంటంటే మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టి ఈ డిస్టర్బెన్సెస్ ఉండవు, అనవసరంగా మాట్లాడితే ప్రతిదానికి గొడవలు వస్తున్నాయి, లేకపోతే వీళ్ళని దూరం పెడితే ఇవన్నీ తగ్గుతాయేమో అని చెప్పి మీకు ఆ థాట్ వచ్చి కానీ మీరు దూరం పెట్టడం కానీ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వ్యక్తికి ఆలోచనలు అనేవి మొదలవుతాయండి. వాళ్ళు ఏదైతే ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారో మీరు ఇదే, లేకపోతే మీ మైండ్ సెట్ ఇదే, లేకపోతే మీరు అలానే అన్నీ చేస్తుంటారు అనే ఆ మైండ్ సెట్ని ఏంటంటే వాళ్ళు చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారండి. మీ మీద ఆ నెగిటివిటీ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ నెగిటివిటీ అనేది స్లోగా తగ్గుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మీ పర్స్పెక్టివ్ నుంచి థింక్ చేయడం స్టార్ట్ చేస్తారండి. ఇంతవరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం ఆలోచించుకొని, లేకపోతే ఒక థర్డ్ పార్టీ చెప్పింది వినుకొని అలా ఉన్న వాళ్ళు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు అంటే మీరు సడన్గా దూరం పెట్టి మీరు కంప్లీట్గా ఒక డిఫరెంట్ పర్సన్లో వాళ్ళకి కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి అన్నమాట. అసలు ఇంతలా ఎందుకు చేంజ్ అయ్యారు, ఇంతవరకు టాలరేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు టాలరేట్ చేయట్లేదు, అసలు ఏమైంది, వీళ్ళలో ఇంత చేంజెస్ రావడానికి రీజన్ ఏంటి, వీళ్ళు మన మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు కదా, అసలు ప్రతిదానికి మనల్ని అడిగేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు అంటే అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇలా కొన్ని డౌట్స్ వస్తాయండి. డౌట్స్ వచ్చి మీ ఇద్దరి మధ్యలో ఏ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంత వాళ్ళలో వాళ్ళు ఇబ్బంది పడతారు ఓపెన్ అప్ అవ్వడానికి, లేకపోతే మీతో మాట్లాడడానికి. చాలా వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళలో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి ఇక్కడ అవసరమైతే ఇంకొకరు అడ్వైస్ తీసుకొని ఎవరినైనా సరే రిక్వెస్ట్ చేసుకొనైనా సరే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే క్లారిటీ తెచ్చుకొని మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేస్తారండి. ఏదైనా సరే మీరు ఎప్పుడైతే వీళ్ళని బాగా దూరం పెడతారో లేకపోతే కట్ చేస్తారో కంప్లీట్గా, ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచనలు అనేవి ఏంటంటే మీ వైపు పాజిటివ్గా టర్న్ అవుతాయి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు వీళ్ళకి బాగా ఛాన్స్ ఇచ్చేస్తారని చెప్పొచ్చు అండి. అంటే బాగా డిపెండ్ అయిపోయారు వీళ్ళ మీద. సో ఆ డిపెండెన్సీ అనేది ఎందుకో కానీ వీళ్ళకి నచ్చలేదు. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఇంకో లైఫ్ లేదు, లేకపోతే మీకు ఇంకో ఆల్టర్నేట్ లేదు, అందుకే మీరు ఏంటంటే వీళ్ళకే అలా పట్టుకొని ఉంటున్నారు. బట్ మీకు ఇంకొక లైఫ్ ఉంది, లేకపోతే మీరు మీకోసం స్టాండ్ తీసుకోగలరు అని తెలిసిన రోజు ఈ కేవ్స్ అనేవి ఉండవండి. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని గుర్తిస్తారు, వాళ్ళు మీ వాల్యూ తెలుసుకుంటారు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. ఈ వ్యక్తులు టాక్సిక్కే అవ్వచ్చు కానీ
ఈ టాక్సిసిటీ అనేది మధ్యలో వచ్చిందండి. స్టార్టింగ్లో వీళ్ళకి టాక్సిసిటీ లేదు. సో డెఫినెట్గా ఇది వాళ్ళ నుంచి బయటికి వెళ్తుంది అని చెప్పొచ్చు. మీరు ఏ వ్యక్తిలో అయితే వాళ్ళని చూడాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిలో చూడడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఇది కొంచెం కష్టమే, ఎందుకంటే ఒక వ్యక్తి మీద అంత డిపెండ్ అయిపోయిన వాళ్ళు సడన్గా వాళ్ళని కట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడకుండా ఉండాలి అంటే అది అంత ఈజీ విషయం ఏం కాదు. అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్ తగ్గుతాయండి. వాళ్ళు ఏదైతే మీ విషయంలో చేయాలి అనుకుంటున్నారో అది ముందు స్టాప్ అవుతుందని చెప్పొచ్చు. అది స్టాప్ అయిన తర్వాత స్లోగా వాళ్ళు థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళతో వాళ్ళు కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అంటే ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఒపీనియన్ చేంజ్ చేసుకోవాలి, సడన్గా మారాలి అంటే అది ఎవరికి అంత ఈజీ కాదండి. సో వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంది. బట్ అది జరిగిన తర్వాత మిమ్మల్ని స్లోగా గుర్తించడం కూడా జరుగుతుంది. మీతో కొంచెంగా మళ్ళీ మాటలు కలపడం, అంటే ఇదంతా స్పీడ్గా జరగదు కానీ బట్ పాజిటివ్ అవుట్కమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఈ రిలేషన్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంటే. సో ఆ రిలేషన్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఏంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ అన్నీ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేసుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యక్తికి మీరు ఏంటంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయారనమాట. ఇలా సరెండర్ అయిపోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం పక్కన పెడితే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోలేరు అనమాట. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే మీ మీద మీరు ముందు ఆ కేర్ తీసుకోండి, మీ మీద మీరు ఆ ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ అనేది మీకు ఒక ఛాలెంజింగే, బట్ హోప్ అయితే ఉందండి, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని. యూనివర్స్ ఏంటంటే మీకు క్లియర్గా ఒక పాజిటివ్ సైన్ ఇస్తుంది. ఇలా మీరు చేశారు అంటే డెఫినెట్గా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది అని. కానీ ఛాలెంజెస్ అనేవి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉంటాయి. అంటే ఇక్కడ నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ వ్యక్తితో మీరు కలిసి ఉండి వాళ్ళతో మీరు ఏంటంటే హ్యాపీగా ఉండాలి అనుకొని ఏ ఫైట్స్ చేయకుండా లేకపోతే వీళ్ళ మీద ఇలా కంప్లీట్గా డిపెండ్ అయిపోయినా సరే మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే ఈ వ్యక్తులు నెగిటివ్గా చేంజ్ అయిపోయారు కాబట్టి రోజు కూడా వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లో ఒక కేయోటిక్ సిచ్యువేషన్ని తీసుకురావాలి అనుకుంటారు. బట్ మీరు మాట్లాడకపోయినా సరే కొంతకాలం ఆ నెగిటివిటీ ఉన్నా సరే దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. కలిసి ఉన్నా అదే పరిస్థితి, దూరంగా ఉన్నా అదే పరిస్థితి అనమాట. ఇప్పుడు సపోజ్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మీరేంటంటే మీ హస్బెండ్ కోసం చాలా ట్రై చేస్తున్నారు, అతని అటెన్షన్ కోసం లేకపోతే అతని లవ్ కోసం చాలా కష్టపడుతున్నారు. అతనికి ఏంటంటే అతని రీజన్స్ ఉన్నాయి, మొత్తానికి అతను నెగిటివ్గా చేంజ్ అయిపోయారు. సో దీనివల్ల ఏంటంటే రోజు కూడా డివోర్స్ ఇస్తాను, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో, లేకపోతే నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పి ఇలా మిమ్మల్ని ఏంటంటే ఒక వేలో హెరాస్ చేయొచ్చు, లేకపోతే మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ అలాంటివి కూడా చేయొచ్చు. మేబీ ఫిజికల్ అబ్యూస్ కూడా ఇక్కడ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి, ఇలా జరుగుతున్నప్పుడు ఏ రోజైనా సరే అతను డివోర్స్ ఇవ్వాలి అని చెప్పి స్ట్రాంగ్గా ఉన్నారనే అర్థం. అలాంటప్పుడు మీరేంటంటే అతనికి దూరంగా ఉంటూ మీ లైఫ్ని మీరు చూసుకొని మీకంటూ ఒక కెరియర్ కానీ లేకపోతే మీకంటూ ఒక లైఫ్ ఉన్నట్టుగా మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మీరు ఒక డిఫరెంట్ పర్సన్లో చేంజ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అతను ఏంటంటే ఎంత నెగిటివిటీ అయితే చూపించరండి. ఎందుకంటే మీరు ఇతని మీద ఎమోషనల్గా బాగా డిపెండ్ అయిపోయారు. కొంతమంది ఏంటంటే అన్ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళంటే డిపెండ్ అయ్యారు అంటే ఇంకా తప్పదు. బట్ మీలో కొంతమంది ఎంప్లాయీ అయినా కూడా స్టిల్ హస్బెండ్ మీద చాలా డిపెండ్ అయిపోతారండి, నీడీ అయిపోతారు. సో అలా ఉండకూడదు ఈ సిచ్యువేషన్లో. ఛాలెంజ్ అనేది ఇలా అయినా ఫేస్ చేయాలి, అలా అయినా ఫేస్ చేయాలి. బట్ మీరు ఏంటంటే ఇలా దూరం పెట్టి ఈ ఛాలెంజ్కి సిద్ధం అయితే డెఫినెట్గా ఈ రిలేషన్షిప్కి హోప్ ఉందండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి, యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో మీరు థింక్ చేయండి అండ్ మీకు ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో కూడా చూసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ ఒపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వ్యక్తిని ఇప్పుడు మీరు దూరం పెట్టినా, వాళ్ళతో మాట్లాడడం మానేసినా వాళ్ళు ఎలా మారడానికి అవకాశం ఉంది? అసలు ఆ రిజల్ట్ అనేది మీకు పాజిటివ్ అవుతుందా లేకపోతే నెగిటివ్ అవుతుందా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు చాలా చాలా ఆలోచించి స్టార్ట్ చేసినట్టున్నారండి. ఆర్ వీళ్ళేంటంటే మీకు బాగా దగ్గర వ్యక్తులైనా సరే అంటే కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా కొంత ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది ఉంటుంది. సో, ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఏం థింక్ చేసినా ఆర్ ఏ స్టెప్ తీసుకున్నా సరే చాలా చాలా ఆలోచించే తీసుకోవడం జరిగింది అని చెప్పొచ్చండి. వీళ్ళు అంటే మీరేంటంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. తొందరపడిపోయి అస్సలు ఆలోచించకుండా మీ మనసుకు అనిపించింది మీరు చేసేసి ఆ టైప్ అయితే కాదండి. మీరు చాలా థింక్ చేసి, చాలా అబ్జర్వ్ చేసి డెసిషన్స్ తీసుకునే టైపు. సో, ఇలా మీరేంటంటే ఈ వ్యక్తి గురించి చేసినవన్నీ కూడా అలానే ఆలోచించారు. కానీ ఒక ఫేజ్‌కి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని మీరింక కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చేసారండి. అంటే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మాటలు కానీ మీకేంటంటే నచ్చట్లేదనమాట. దానికి రీజన్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి ప్రవర్తననేంటంటే మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు అన్నట్టు నాకనిపిస్తుంది. మెయిన్ చాలా పేషెన్స్‌తో వీళ్ళని వ్యవహరించారు. కాకపోతే ఇప్పుడు మీకేంటంటే ఇంకా పేషెన్స్ లేదు. వీళ్ళనేంటంటే మీరు హ్యాండిల్ చేయలేరు అనే ఒక క్లారిటీకి రావడం జరిగింది. సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఈ థింగ్స్ బెటర్ అవ్వాలి అని చెప్పి. ఆ పుష్ చేసుకోవడం ఏంటంటే ఒక రైట్ వేలో పుష్ చేసుకోలేకపోతున్నారు. బట్ స్టిల్ ప్రయత్నం అయితే చేస్తున్నారండి. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ సిట్యుయేషన్‌ని ఎలా మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి? వీళ్ళ పరంగా ఇంకొంచెం పేషెన్స్‌తో ఎలా వ్యవహరించాలి? ఇలాంటివన్నీ కూడా మీకు కష్టమైపోతున్నాయని చెప్పొచ్చండి. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తుల్ని ఎందుకో కానీ మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీళ్ళు అనగానే మీకు విసుగొచ్చేస్తుందన్నమాట. సో, ఈ వ్యక్తి విషయంలో మీకు టైమ్ టు టైమ్ ఆలోచనలు వస్తున్నా సరే ఏది ఇంప్లిమెంట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి గడికొకలా ఉంటున్నారనమాట. ఈరోజు ఈ వ్యక్తిని మీరు చూసి వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంది అని చెప్పి మీరు ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దాం అనుకునే లోపు వాళ్ళ బిహేవియర్ ఇంకోలా మారిపోతుందనమాట. సో, మీరు ఈ ప్లాన్ చేసింది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. వాళ్ళేంటి ఈ రోజు ఒకలా ఉంటే రేపు ఇంకొకలా ఉంటున్నారు కదా! సో, దానివల్ల ఏంటంటే మీకు దొరకట్లేదండి వాళ్ళు. ఎలా ట్రై చేసినా సరే వర్కౌట్ చేయలేకపోతున్నారు. వాళ్ళని మీరు అందుకే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీకు కష్టం అనిపిస్తుంది. సో, ఇలా వాళ్ళు అంటే ఆ చైల్డిష్ బిహేవియర్ వల్ల ఏం చెయ్యాలి? రేపనే రోజు వీళ్ళతో ఫ్యూచర్ ఏంటి? లేకపోతే వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. భయం వేస్తుందని చెప్పొచ్చండి. మీరేంటంటే వీళ్ళకి భయపడుతున్నారు. వీళ్ళతోని ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో, లేకపోతే వీళ్ళని అసలు హ్యాండిల్ చేయగలరా లేదా అనే ఆ భయాలున్నాయి. ఎందుకంటే వీళ్ళు గడికొకలా మారిపోతున్నారు కదా! సో, అలా మారిపోతున్నప్పుడు ఏంటంటే మీకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు రియల్ ఏంటి? అసలు వాళ్ళ మనసులో ఏముంది? ఇలా కొన్ని మీకేంటంటే డౌట్స్ వస్తున్నాయన్నమాట. సో, మీరేంటంటే ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. అండ్ పోనీ మీరేదో చేంజ్ అవుదాం, మీరేదో స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుందాం, లేకపోతే వీళ్ళతో కంప్లీట్‌గా కట్ చేసుకుందాం అని చెప్పి ఇనిషియేట్ చేద్దాము అనుకున్నా మీకు దానికి కూడా దారి కనిపించట్లే అండ్ భయం వేస్తుందన్నమాట మారడానికి. మీరేంటంటే ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చారు అంటేనే వాళ్ళని హార్ట్‌ఫుల్‌గా ఇష్టపడి ఇచ్చారు. సో, ఇప్పుడు మీకు అది కొంచెం కష్టంగానే ఉంటుంది. అలా మారాలి, వీళ్ళని వదిలించుకోవాలి అంటే. ప్లస్ వీళ్ళ బిహేవియర్ కూడా అప్పుడప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి వీళ్ళు రియల్ ఏంటో అర్థం అవ్వక ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే చాలా ఛాన్సెస్ ఇవ్వడం కానీ, చాలా ప్రయత్నాలు చేయడం కానీ చేశారు. బట్ ఇప్పటికీ కూడా మీకు వీళ్ళేంటి అనేది క్లారిటీ రాలేదండి. అసలు ఈ రిలేషన్‌షిప్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీ నీడ్స్ ఏంటి? మీరసలు వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ నీడ్స్ ఏంటి? మీరసలు వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనే క్లారిటీ వాళ్ళకి లేదు. అలానే మీకేం కావాలి? వీళ్ళెలా ఉండాలి అనే క్లారిటీ మీకు లేదు. ఎందుకంటే వీళ్ళు గడికొకలా చేంజ్ అవుతున్నారు కదా! సో, మీకేం అర్థం అవ్వట్లేదన్నమాట. అసలు ఈ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుంది? అసలు ముందుకు వెళ్తుందా లేదా అనేది ఏం అర్థం అవ్వట్లేదు. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేనట్టు మీరు ఫీల్ అవుతున్నారండి. సో, ఒకవేళ కానీ మీరు ఈ వ్యక్తితో మాట్లాడడం మానేసి వీళ్ళని కంప్లీట్‌గా కట్ చేసేస్తే ఎందుకు ఈ హెడ్‌ఏక్ గడికొకలా వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో తెలీదు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు మీ ఇద్దరు లవర్స్ అనుకోండి. డెఫినెట్‌గా వీళ్ళు ఏ రోజు బ్రేకప్ చెప్తారో లేకపోతే వీళ్ళు ఏ రోజు వీళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ మీ ముందు పెడతారో అని చెప్పి మీకేంటంటే అసలు ఏం అర్థం అవ్వట్లేదన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే వీళ్ళని కంప్లీట్‌గా కట్ చేసేస్తారో ఇంక ఈ హెడ్‌ఏక్ పడలేక వీళ్ళతో మాట్లాడడం మానేసి అంటే దూరం పెడతారో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ వాళ్ళకేమనిపిస్తుందంటే ఇంతవరకు వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు. ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అసలు ఏంటి పరిస్థితి?
వీళ్ళకి సడన్ గా ఏమైంది, వీళ్ళు ఎందుకు మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి ఈ వేలో ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అసలు సిచ్యువేషన్స్ మన కంట్రోల్లోకి వస్తాయా, మళ్ళీ వీళ్ళు ఓల్డ్ పర్సన్ లా మన గురించి ఆలోచిస్తారా, మీ నీడ్స్ ఏంటి అనేది వాళ్ళు ఫైనల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారని చెప్పొచ్చండి. అప్పుడు డెఫినెట్ గా వాళ్ళ ఇంటెన్షన్స్ బయటకు వస్తాయి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏ రోజైతే బయటకు వస్తాయో అప్పుడే అర్థమవుతుందండి మీ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేదా, లేకపోతే వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేయగలరా లేదా అని. అవన్నీ జరగాలి అంటే ఫస్ట్ వీళ్ళు మీ సైడ్ నుంచి ఆలోచించాలి. మీకు అసలు ఏం కావాలి ఈ రిలేషన్షిప్ లో, మీరు అసలు ఇంతవరకు ఏం ఎఫర్ట్స్ పెట్టారు, ఆ ఎఫర్ట్స్ ఎందుకు పెట్టారు అనేది వీళ్ళకి అర్థం అవ్వాలండి. ఆర్ అట్లీస్ట్ అవి అర్థం అవ్వకపోయినా అవి ఏంటి అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన రోజే మీ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది అని చెప్పొచ్చు. మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా వీళ్ళని కొంతకాలం కానీ దూరం పెట్టినా, మాట్లాడడం తగ్గించినా సరే డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారండి. వాళ్ళు ఓపెన్ అప్ అయితే కానీ మీరు ఓపెన్ అప్ అవ్వలేరు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళ ఈ రిలేషన్షిప్ లో కానీ పాజిటివిటీ తీసుకురాకుండా మీరే కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడితే ఏమవుతుందంటే మీరు ట్రాప్ అయిపోతారండి. మీకు అర్థం అవ్వదు అసలు ఎటు వెళ్ళాలి అనేది. ఇప్పటికీ మీరు ఆ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఈ రిలేషన్షిప్ లోని అసలు కట్ చేసుకోవాలా లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలా అనే క్లారిటీ మీకు లేదు. ఫస్ట్ ఈ క్లారిటీ రావాలి అంటే ఆ వ్యక్తులు ఓపెన్ అప్ అవ్వాలి. ఆ వ్యక్తులు ఏంటంటే ఓపెన్ అప్ అవ్వట్లేదు మీతో. ఎందుకంటే వాళ్ళకి స్టెబిలిటీ లేదు, వాళ్ళకి మీరు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తుంది. ఈ క్లారిటీ రావాలి అంటే మీరు వీళ్ళని దూరం పెట్టాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే మీరు దూరం పెడతారో వాళ్ళు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సిచ్యువేషన్స్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకురావడానికి చూస్తారు. అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని. ఒకవేళ ఈ వ్యక్తులకు మీరంటే నిజంగానే ఇష్టం లేదనుకోండి, అది కూడా వాళ్ళు రియలైజ్ అవ్వడం జరుగుతుంది. ఆ మాటనైనా అట్లీస్ట్ వాళ్ళు ఓపెన్ గా చెప్పడం అనేది అవుతుంది. బట్ ఏదైనా సరే అవుట్కమ్ నాకు ఏం కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తులు కొంత పాజిటివ్ గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా అంటే ఒక ఇండికేషన్ అయితే వస్తుంది ఇక్కడ. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి, ఆ వ్యక్తుల నుంచి మీకు ఆ క్లారిటీ వచ్చి మీ నీడ్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ నీడ్స్ ఏంటి, లేకపోతే మీరు అసలు ఏం ఆఫర్ చేయగలరు, లేకపోతే వాళ్ళు అసలు ఏం ఆఫర్ చేయగలరు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఈ రిలేషన్షిప్ బాగుంటుందండి. బట్ ఇవన్నీ తెలియకుండా ఉంటే మాత్రం ఎప్పటికీ కూడా మీరు ఈ రిలేషన్షిప్ లోని ట్రాప్ అయిపోయినట్టే ఉండాల్సి వస్తుంది. అంటే అటు వెళ్ళక ఇటు వెళ్ళక మధ్యలో ఉండిపోవాలన్నమాట. అది ఖచ్చితంగా జరుగుతుందండి. మళ్ళీ అప్పుడు మీకు ఇంకెవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి అడ్వైస్ ఇచ్చి అలా కాదు ఇలా నువ్వు అలా చెయ్యు అనుకొని వాళ్ళు ఏంటంటే మీకు మళ్ళీ అన్నీ చెప్పేసి నార్మల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతవరకు మీరు తీసుకువెళ్ళకపోతే మంచిది అన్నట్టుగా యూనివర్స్ ఒక ఇండికేషన్ అయితే ఇస్తుందండి. ఏదైనా సరే మీరు కొంత రిస్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయని మీరు ట్రస్ట్ చేశారు అండ్ హ్యాపీగా ఉన్నారనేది కూడా నాకు అర్థమవుతుంది. సో ఈ హ్యాపీనెస్ వల్లే మీలోని ఆ హెసిటేషన్ ఉందండి. అంటే ఈ వ్యక్తిని కట్ చేయాలా లేకపోతే ఇంకొంతకాలం వెయిట్ చేయాలా అని వాళ్ళేంటి బిహేవియర్తోని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు కదా, దానివల్ల మీరేంటంటే ఇంకా హెసిటేట్ చేస్తున్నారు. థింగ్స్ వర్కౌట్ అవుతాయిలే, థింగ్స్ బెటర్ అవుతాయిలే, వెయిట్ చేద్దాంలే, ఏం పర్వాలేదు. మరి వాళ్ళు ఒక్కొక్కసారి పాజిటివ్ సైన్ ఇస్తున్నారు కదా, థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాబట్టే ఆ సైన్ అనేది ఇస్తున్నారు అని చెప్పి మీరేంటంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు అనమాట. దానివల్ల మీరు ఏంటంటే ఎటు వెళ్ళలేకపోతున్నారు. వీళ్ళ విషయంలో ఏంటంటే మీరు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి, వాళ్ళ బిహేవియర్ని చూసి లేకపోతే వాళ్ళ మాటల్ని చూసి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే హెసిటేషన్ వద్దు అని చెప్తుంది. స్ట్రైట్గా ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకోమని చెప్తుంది. ఏదో ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ దానికి స్టిక్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేబీ ఈ వ్యక్తితో మీరు మాట్లాడకపోతే అది మంచిదేనండి. కొంతకాలం మీరు మాట్లాడకపోతే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అసలు వాళ్ళకి రిలేషన్షిప్లో ఏం కావాలి, లేకపోతే మీ నుంచి వాళ్ళు అసలు ఏం ఆశిస్తున్నారు, అది మీరు ఎంతవరకు ఇవ్వగలరు, ఇలాంటి క్లారిటీ వస్తుంది. ఏదైనా ఈ ట్రాప్డ్ సిచ్యువేషన్ నుంచి ఇద్దరు బయటకు వస్తారని చెప్పొచ్చు. మీరు ఒక్కలే బయటకు వస్తారు, మీరు ఒక్కలే ఫ్రీగా ఉంటారు అని కాదు, వాళ్ళు కూడా కొంత క్లారిటీ తెచ్చుకుంటారు. వాళ్ళు కూడా అంటే అసలు ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే ఆ క్లారిటీ తెచ్చుకుంటారు అని నాకైతే అనిపిస్తుంది. సో ఒకసారి ఈ స్టెప్ అయితే తీసుకోవడానికి చూడండి. ఈ వ్యక్తులు ఏం దూరం అయిపోరు. బట్ మీరు కానీ ట్రై చేయకపోతే డెఫినెట్గా థింగ్స్ అనేవి ఈ రోజు కాకపోయినా రేపైనా కాంప్లికేట్ అవుతాయి అని చెప్పొచ్చండి.
ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఎండకు రావాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. బట్ ఇది ఎండకు రావాలి అంటే మీరు కొంత చేంజ్ అయ్యి ఇలాంటిదేదో ఒకటి చేయాల్సి ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిచ్యువేషన్స్ గురించి ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.